ఇవి ఏమి అనుకుంటున్నారా? జొన్న పిండితో ఊతప్పండి. చూడండి, హెల్దీ ఫుడ్ పిల్లలకైతే ఇలా వేసి పెట్టండి. పిల్లలకు కానీ ఎవరైనా జల్దీ బంధువులు కానీ వస్తే ఇలా చేసి పెట్టండి. పిల్లలకు కానీ హెల్దీ ఫుడ్ బ్రేక్ఫాస్ట్కి కానీ నైట్ డిన్నర్కి కానీ ఇలా వేసి పెట్టండి. చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా? జొన్న పిండితో ఒక రెసిపీ అయితే చేస్తున్నానండి. చూడండి, ఒక కప్ అయితే జొన్న పిండి తీసుకున్నాను. ఊతప్ప అయితే చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మిక్సీ గిన్నె అయితే తీసుకేసుకున్నాను. ఒక కప్పు జొన్న పిండి అయితే వేసేసుకున్నాను. చూడండి, ఇది ఫ్రెష్, ఇది జొన్నలు ఇంట్లో చేసి వేపించుకొచ్చిన పిండి అయితే వేసేస్తున్నాను. ఇక్కడైతే సగం కప్పు బొంబాయి రవ్వ అయితే వేసేస్తున్నాను. చూడండి, సగం కప్పు బొంబాయి రవ్వ, సగం కప్పు పెరుగు అయితే వేసేస్తున్నాను. చూడండి, పెరుగు అయితే వేసేస్తున్నాను. ఒక కప్పు వాటర్ వేసేసి మిక్సీకి అయితే పట్టేసుకుందాం. చూడండి, రెసిపీ ఇది. చూడండి, ఒక కప్పు వాటర్ అయితే వేసేసాము. ఇప్పుడైతే మనం మిక్సీకి అయితే మెత్తగా అయితే మిక్సీకి అయితే పట్టేసుకున్నాము. ఇది జొన్న పిండితో ఊతప్పండి. చాలా బాగుంటుంది. పిల్లలకి హెల్దీ ఫుడ్. రొట్టెలు కానీ అలా తినుకోకున్నప్పుడు ఇలా చేసి పెట్టండి. ఊతప్పల మాదిరిగా పిల్లలు అయితే తినేస్తారు. ఇప్పుడైతే మనమైతే మిక్సీకి అయితే పట్టేసుకుందాం. చూడండి, మెత్తగా అయితే మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాం. చూడండి, కొంచెం ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం వంట సోడా అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు అయితే వేసేసుకొని కలిపేసుకుందాం. కావాలంటే మనం ఏదైనా కానీ క్యాబేజ్ ముక్కలు కానీ ఇట్లా క్యారెట్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తం అయితే కలిపేద్దాము. మనం ఏమి ఒక 15 నిమిషాలు అట్లా నానబెట్టే పని కూడా లేదు, వేసుకోవచ్చు. చూడండి, జొన్న పిండితో మంచి రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్కి కానీ నైట్ డిన్నర్కి కానీ ఇలా చేసుకోండి. పిల్లలు అయితే బాగా తినేస్తారు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా కానీ చేసి పెట్టచ్చు. ఎవరైనా తొందరగా వస్తే కూడా ఇలా చేసి పెట్టచ్చు. ఇప్పుడైతే మనమైతే వేసేద్దాం. మొత్తం అయితే కలిపేస్తాను. కావాలంటే కొంచెం జీలకర్ర అయితే వేసుకోవచ్చు. నేను జీలకర్ర కూడా ఎందుకంటే మా పిల్లలు తినారని జీలకర్ర వేయలేదు. మొత్తం కలిపేసి ఇప్పుడైతే వేసేద్దాం. గెంటె అయితే పెట్టుకున్నాను, చిన్న గెంటె అయితే పెట్టుకున్నాను. ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసేసాను. ఇప్పుడైతే జొన్న ఊతప్ప అయితే వేసేద్దాం. జొన్న పిండితో ఊతప్ప అయితే వేసేద్దాము. పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసాను. చూడండి, ఇప్పుడైతే మూత అయితే పెట్టేద్దాము. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. జొన్న పిండితో హెల్దీ ఫుడ్ అండి. పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి. ఇప్పుడైతే మూత అయితే పెట్టేశాను. ఒక 5 నిమిషాలు అయినాక అయితే తీసేద్దాము. చూడండి, శుచి శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే చేయండి, లైక్ అయితే కొట్టండి కంపల్సరీ. ఇప్పుడైతే మూత అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మనమైతే ఉల్టా అయితే చేసేసుకున్నాం. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలా. బాగా కాలుతుంది, లోపల అంతా కూడా బాగా కాలుతుంది. చూడండి, ఎంత బాగా వస్తున్నాయంటే అంత బాగా వస్తున్నాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. జొన్న పిండితో ఊతప్పతే చాలా సూపర్గా వస్తున్నాయి. ఒకసారి అయితే కంపల్సరీ అయితే ట్రై చేయండి. చూడండి, ఇంకైతే మిగతా కూడా వేసేస్తాను. వేసేసి అయితే మీకు చూపించేస్తాను. ఇదైతే సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకు లోపల అంతా కాల్చేస్తుంది. ఇప్పుడైతే కాల్చేసుకుందాం. ఇప్పుడైతే 2 వైపులైతే కాలింది. ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను. చూడండి, ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇంకోటి అయితే వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసేసి ఇంకోటి అయితే వేసేద్దామే.
ఫస్ట్ సారి అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అయినాకైతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఆయిల్. కొంచెం ఆయిల్ వేసేసి ఇంకోటి అయితే వేసేద్దాం. చూడండి ఇంకొకటి అయితే అవుతుంది. ఇక్కడైతే రెడీ అయిపోయినాయి, ఇక్కడైతే అవుతుంది. చూడండి సింపుల్ రెసిపీ అండి. 10 నిమిషాలు 5 నిమిషాల్లో చేసి పెట్టండి. ఇలా కాల్ చేస్తాం. చూడండి మొత్తం అయితే వేసేది అయిపోయింది. ఇక్కడైతే రెడీ అయిపోయినాయి. చాలా సూపర్గా ఎంత బాగా వచ్చినాయి చూడండి. జొన్న పిండితో ఇలా వేసి పెట్టండి పిల్లలకి, ఎంత బాగా వచ్చినాయంటే. లాస్ట్ ఇది ఒకటైతే అయ్యింది. ఇప్పుడైతే ఇదొకటి అయితే కాల్ చేసుకొని మనం అయితే టేస్ట్ అయితే చేద్దాము. ఇంకా చూడండి ఏదైనా కర్రీ వేసుకొని తినండి, చాలా సూపర్గా ఉంటుంది. ఎంత బాగా వచ్చినాయి, అంత బాగా వచ్చినాయి. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇలా ఒకే 5-10 నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే ప్లేట్లోకైతే వేసేసుకుందాము. అన్నీ అయితే అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఇలా వేసి పెట్టండి పిల్లలకి, ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇక జొన్న పిండితో ఊతప్పతే సూపర్గా వచ్చినాయి. కలర్ కూడా ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాము. లోపల సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఎంత బాగా వస్తాయి. ఇప్పుడు చూడండి టేస్ట్ అయితే చేసేద్దాము, ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాను. ఏదైనా కర్రీ ఉంటే కూడా వేసుకొని తినచ్చు. చూడండి లోపల కూడా ఎంత బాగా ఉడికినాయంటే అంత బాగా ఉడికినాయి. కంపల్సరీ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి ఎంత బాగా ఉడికినాయో, లోపల కూడా అంత బాగా ఉడికినాయి. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాను. చాలా సూపర్గా ఉన్నాయి. పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి. చాలా 5-10 నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది. జొన్న పిండితో ఊతప్పతే చాలా సూపర్గా వచ్చింది. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ అయితే మీరైతే షేర్ చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్.